దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం చూసుకుంటే రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఆమె దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించునుగాక. దేవుడి వాక్యం ఎలా మనకి చెప్తున్నాడంటే, ఈ వాక్యాన్ని మనం శ్రద్ధగా చూసుకుంటే దేవుడు మనకు సహాయము చేయువాడై ఉన్నాడని లేఖనములు సెలవిస్తూ ఉందండి. కానీ మనము సహాయము కోసం మనుషుల వైపు, కొండల వైపు, అధికారుల వైపు చూస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, ప్రార్థనలో మీరు ఆయన సహాయము కోసం కనిపెట్టండి. దేవుని ప్రార్థనతో మీ అవసరములను విజ్ఞాపన ద్వారా తెలియచేయండి. అప్పుడు దేవుడు మీ మొర ఆలకిస్తాడు. సహాయము కోసం హన్నా మొరపెట్టిందండి. గొప్పగా ఆమె కార్యము చూసింది. అలాగే మనము కూడా దేవుని వైపు కనులెత్తాలని, ఎందుకంటే మన కనులు దేవుని వైపే ఎత్తి ఉండాలని, దేవుని సహాయము కోసమే ఎత్తి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కీర్తనలు 118:8వ వచనం మనం చూసుకుంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఈ లోకంలో చూసుకుంటే మనుషుల వైపును, లేదా రాజుల వైపునో, లేదా అధికారుల వైపునో మనం ఆధారపడి వారి సహాయం కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, వాళ్ళను నమ్ముకొనుట కంటే యెహోవాయే సహాయము చేయువాడై ఉన్నాడని, ఆయన కొరకు మీ కనులెత్తి చూడుడి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అప్పుడు మీ అవసరతలు తీర్చబడతాయని దేవుని వాక్యము సెలవిస్తూ ఉండండి. అలాగే కీర్తనలు 121:1వ అధ్యాయం చూసుకుంటే, కొండల వైపు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆమేన్. దావీదు మహారాజు సెలవిస్తున్నాడండి, ఆయన కొండల వైపు కనులెత్తాడంట, ఆయనకి సహాయము దొరకలేదంట. ఆయనకి ఎక్కడి నుండి సహాయం వస్తుందని చెప్పి కనిపెట్టినప్పుడు ఆయనకు యెహోవా వలనే నాకు సహాయము కలుగుతుంది అని ఆయన తెలుసుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. కాబట్టి మనమును కూడా ఏం చేయాలంటే, దేవుని మీద మనం ఆధారపడాలి, దేవుని కొరకు మనం ఆధారపడాలి. దేవుని మీద మనం ఆధారపడి ఆయన వైపు చూస్తూ మన అవసరతలను మనుషులు చెప్పుకొనుట కంటే, రాజులను చెప్పుకొనుట కంటే, అధికారులకు చెప్పుకొనుట కంటే మనము దేవునికి చెప్పుకొనుట వలన మనకు సహాయము దొరుకుతుందని దేవుని వాక్యము సెలవిస్తున్నది. యెహోషువ ప్రార్థించాడండి, ఏలియా ప్రార్థించాడండి. ఏలియా ప్రార్థించినప్పుడు ఆహారాన్ని దేవుడు సమకూర్చిన విధానాన్ని మనం చూస్తున్నాం. మోషే ప్రార్థించాడండి. మోషే తన చేతులు ఎవరి వైపు ఎత్తి ఉన్నాడంటే ఆకాశం వైపు, దేవుని వైపు తన చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు ఇజ్రాయేలు ప్రజలకు ఆహారాన్ని దేవుడు పంపించిన విధానాన్ని, మన్నాను కురిపించిన విధానాన్ని, బండ నుండి నీరిచ్చిన విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మనుషులపై ఆధారపడక, రాజులపై ఆధారపడక, అధికారుల వైపు ఆధారపడక, మనము దేవుని మీదే ఆధారపడి దేవుని కొరకే మనం ఎదురు చూస్తూ ఆయన సహాయం, ఆయన మనల్ని కరుణించేంత వరకు ఆయన వైపే కనిపెట్టుకుని చూద్దాం. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన నా తండ్రి, నీకే వందనములయ్యా. అయా, మీరు ఇచ్చిన వాగ్దానమునకు స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, లోకంలో మాకెవరునూ సహాయం చేయవారు లేరు ప్రభు. అయా, నమ్మకస్తులు లేరు. కానీ నా తండ్రి, నీ మీదే మేము నమ్మకం పెట్టి సాగిపోచుండగా మీరే మాకు సహాయము చేసి మీ నామానికి మహిమార్థంగా మార్చుకోమని, ఈ వాగ్దానాన్ని మా జీవితాల పట్ల నెరవేర్చామని యేసు ప్రభు దివ్యమైన నామంలో ప్రార్థన చేసి నీ సన్నిధికి అప్పచెప్పుకొంచు అడిగి వేడుకొంచున్నాము తండ్రి.